తూర్పు జయప్రకాష్ రెడ్డి అనే పేరు చెప్తే చాలా మందికి తెలియదు కానీ అదే జగ్గారెడ్డి అంటే మాత్రం ఎవ్వరైనా టక్కును గుర్తుపడతారు. అట్లుంటది మరి జగ్గన్న పలుకుబడి. హాట్ కామెంట్లతోని రాజకీయాల్లో కాక ఉట్టించే జగ్గన్న మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచుంటే ఖచ్చితంగా మంత్రి అయ్యేటోడే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోబుట్లా రాజకీయంగా ఏ పదవి లేకుండానే ఉన్నాడు. గందుకే ఇప్పుడు కొత్త పని ముంగటేసుకున్నాడు. మరి అది ఏంది ఏం కథ తెలియాలంటే ఈ వార్త చూడాలి. చూడురు మరి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయిన జగ్గారెడ్డి సారు ఎప్పుడైనా రాజకీయాలు మాత్రమే మాట్లాడతాడు. ఇక రియల్ ఎస్టేట్ సుతం చేస్తాడు. కానీ ఇప్పుడు కొత్తగా సినిమా రంగంలోకి సుతం అడుగు పెడుతున్నాడు. అంటే ఏ నిర్మాతగానో లేకుంటే పెట్టుబడి పెట్టే ఫైనాన్సియర్ గానో అనుకునేరు నటునిగా తెరంగెట్రం చెయ్యబోతున్నాడు. ఏంది షాక్ అవుతున్నారా? నిజంగానే జగ్గారెడ్డి సారు నటుడు కాబోతున్నాడు. కావాలంటే ఓ పరిగి స్టిల్ చూడుర్రి. చూస్తుంటే ఏ పాటో రౌడీ గూండెగాని క్యారెక్టర్ లెక్కనే కొడుతున్నది కదా. కాకుంటే అదేం లేదట. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరు మీద తీస్తున్న ఈ జగ్గారెడ్డి సినిమా ప్రేమ కథ సినిమానట. దీంట్లో జగ్గారెడ్డి సారు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడట. మాఫియాను ఎదిరించి ఆడవిల లగ్గం చేసే క్యారెక్టర్లా మన జగ్గన్న కండ్లబడతాడట. ఈ సినిమా డైరెక్టర్ వద్ది రామానుజం చెప్పిన కథ మస్తు నచ్చిందట. ఈ కథల నా నిజ జీవిత పాత్రే ఉండుతోని ఆ పాత్రల నటిస్తానని జగ్గారెడ్డి సారు మాటిచ్చిండట. కాకుంటే సీఎం రేవంత్ అన్న పార్టీ పెద్దల అనుమతి తీసుకొని నటిస్తానని చెప్పుకొచ్చిండు. అట్లా అని ఇదేదో తెలుగులో మాత్రమే విడుదలయ్యే చిన్న సినిమాని అనుకునేరు. కాదు తెలుగు హిందీ భాషల సుతం తీసి దేశమంతటా విడుదల చేస్తారట. పొద్దటిలి లేచింది మొదలు రాత్రి దాకా నిత్యం రాజకీయాల మునిగిదేలే జగ్గారెడ్డి సారు ఉన్నట్టుండి ఇప్పుడు సినిమాలకెందుకు అత్తున్నాడు? రాజకీయాలు నచ్చుతలేవా లేకుంటే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ చాలు చేద్దాం అనుకుంటున్నాడా అని చాలా మంది ఇప్పుడు దీని గురించే ఆరాధిస్తున్నారట. రాజకీయాల్లో మాస్ లీడర్ గా పేరు పోయిన జగ్గన్న సినిమా రంగంలో ఎసుంటి పేరు తెచ్చుకుంటాడో చూడాలే మరి. ఎన్నికలంటే గిట్ల జరగాలి. ఎన్నికలు జరుపుట్ల ఈ ఊరు మాత్రం రికార్డుల నిలిచిపోయేటట్టు చేసిండ్రు పోన్రు అక్కడి జనాలైతే. ఏంది పిల్ల ఏందో ఊరు ఎన్నికల గురించి చెప్తున్నావు? అసలుకు 2 తెలుగు రాష్ట్రాల ఎక్కడ కూడా సర్పంచ్ ఎంపీటీసీల ఎన్నికలు జరుగుతూనే లేవు. ఎన్నికలు రాకముందే ఎన్నికల గురించి చెప్తున్నావేంది అని అనబోతున్నారా? రాగుండ్రి జరా. నేను చెప్పిన ఎన్నికల ముచ్చట సర్పంచ్ ఎన్నికల కంటే వేరే లెవెల్ జరిగింది. మరి అదేందో మీరు కూడా చూడాలంటే ఈ వార్త మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. మరి అదేందో చూడు. చూసిర్రా అభ్యర్థులకు పడ్డ ఓట్లను అందరి ముంగట్నే ఎట్లా లెక్క పెడుతున్నారో. మరిది ఏ ఎన్నికంటే గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుని ఎన్నిక. మామూలుగానైతే ఊరోళ్ళంతా కూడి వాళ్ళ దాంట్లోకెంచి ఎవరినో ఒకల్ని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా బోత్ల మాత్రం బోత్ గ్రామీణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుణ్ణి ఎన్నికలు పెట్టి మరీ ఎన్నుకున్నారు. అట్లాని ఏదో నామకే వాస్తే అన్నట్టే ఏం ఎన్నికలు పెట్టలేదు. అభ్యర్థుల పేర్లు వాళ్ళ ఫోటోలను ముద్రేసి మరీ ఎన్నికలు పెడితే ఊరోళ్ళంతా ఈ ఎన్నికల పాల్గొన్నారు. మొత్తానికైతే వీడీసీ అధ్యక్షునిగా అల్లకొండ పోతన్న అనే పెద్ద మనిషి ఎన్నికైండట. ఊరోళ్ళందరి ప్రేమ అభిమానాలతోని ఎన్నికైండు కాబట్టి మరి ఆ ఊరి అభివృద్ధి కోసానికి పోతన్న ఏ పార్టీ పనిచేస్తాడో తెలియదు గాని మొత్తానికైతే గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుని కోసానికి సుతం ఎన్నికలు జరిపి ఈ ఊరోళ్ళు మాత్రం రికార్డులకు ఎక్కిండ్రు పోన్రి. కానీ కొన్ని ఊళ్ళల్లో మాత్రం ఈ వీడీసీలు ఇష్టారాజ్యంగా చేస్తున్నాయి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలతోని కొంతమంది ఇబ్బందులు పడ్డ ముచ్చట్లను మన రచ్చబండ ముచ్చట్లలో కూడా చూయించినాం కాబట్టి అట్లా కాకుండా ఊరును పేరుకు తీసుకొచ్చేటట్టు ఈ వీడీసీలు పనిచేయాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. మామూలుగా బండ్లు కార్లు అప్పుడప్పుడు బ్రేక్ డౌన్ అయినట్టే విమానాలు సుతం ఏదో ఒక తక్లీఫ్తోని ఎమర్జెన్సీ అందుబాటులో ఉన్న దగ్గర దిగిపోతాయి. మళ్ళా రిపేర్ చేసుకోనో లేకుంటే దాంట్లో ఇంధనం నింపుకోనో పోవాల్సిన కాడికి పోతుంటాయి. గిసుంటి వార్తలు మనం ఎప్పటికీ ఇంటనే ఉంటాం. కానీ గీడో విమానం మాత్రం ఆ కారణాలతో కాకుండా ఆగమేఘాల మీద ల్యాండ్ అయింది. మరి ఎట్లా ఎందుకైంది ఏం కథ చూద్దాం పని.
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నదంటే దాంట్లో ఉన్నోళ్ళకే కాదు బయటున్నోళ్ళకి సుతం భయమే ఉంటది. ఇక సేఫ్ ల్యాండింగ్ అయిందంటే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే విమానాలకు గాల్లే ఉండంగానే ఏదైనా తక్లీఫ్ అయితే ఏదో ఒక విమానంలో డిపోలు ఆగితే తప్ప దాన్ని సెట్ చేసుడు వీలు పడది. కానీ ఈ విమానం మాత్రం దానికి ఏం కాకున్నా కూడా నడిమిట్లనే వెనుకకు రావాల్సి వచ్చింది. మరి అసలు ముచ్చట ఏందంటే అమెరికా నుంచి మన దేశానికి ప్రయాణికులతోని ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. కాకుంటే దాంట్లో 12 పాయిఖానాలుంటే 11 పనిచేత్తలేవట. ఈ విమానంలో 300 మందికి మీదనే ప్రయాణికులు ఉన్నారట. గింత మందికి ఒకటే టాయిలెట్ ఎక్కడ చాలుతది? మరుగుదొడ్లు పనిచేత్తలేవని సిబ్బందికి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదట. అరే గిదేం పద్ధతి? పాయిఖానాలు లేకుండా ఎట్లా ప్రయాణం చేస్తాం? అదేమన్నా గింతంత దూరం ఉన్నదా? ఏం తమాషాలు చేస్తున్నారా? తీసుకునే పైసలు తీసుకొని పాయిఖానాలు సుతం చక్కగా లేకుంటే ఎట్లా అని దాంట్లున్న ప్రయాణికులంతా లొల్లికి దిగే వరకు చేసేదేం లేక ఈ విమానం తిరుగుబాట పట్టింది. దగ్గర 5 గంటల సేపు ఈ విమానం గాల్లనే చక్కర్లు కొట్టిందట. అయినా కూడా ప్రయాణికులు శేషం అంటే శేషం అనే వరకు మళ్ళా అచ్చినతోవే పట్టింది ఈ విమానం. ఇక దాంట్లో ఉన్నో లెవెలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు విమానం లెక్కనే చక్కర్లు కొడుతున్నది ఈ వీడియో. మొత్తానికైతే పాయిఖానాలు గింత పని చేసినాయి అన్నట్టు అనుకుంటా ఈ వీడియో చూసినోళ్ళు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణలో విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేడు. కాకుంటే విద్యాశాఖ ముఖ్యమైనది కాబట్టి దాన్ని నా దగ్గరనే పెట్టుకొని చూస్తున్నా అని సీఎం రేవంత్ అన్న చెప్తున్నాడు. కానీ రాష్ట్రంలో మాత్రం విద్యారంగంలో సమస్యలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పాపం గీడో స్కూల్లో పిల్లలు ఎట్లా అవస్థ పడుతున్నారో మీరే చూసిరా పోరిగా. ఓష్ని అన్నాలం పాడుగాను ముత్తెమంత లేని పొలగానితోని వాటర్ క్యాన్లు మోయిస్తున్నారు కదా. ఆయనతో పొట్టనరాలు గిట్ల పట్టుకొని బొత్త నొప్పిలేస్తే ఎంత పరేషాన్ ఉంటది చెప్పుండ్రని మీరు అంటారు కావచ్చు. గాని తాగేతందుకు నీళ్లు సుతం లేకుంటే వాళ్ళైనా ఏం చేస్తారు? ఇగో ఇట్లా నీళ్లను మోసుకచ్చుకుంటున్నారు. అది కూడా వాళ్లే పైసలు జమ చేసుకొని మరి. అవునుల్లా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు ఊళ్ళే ఉన్న మోడల్ స్కూల్లా తాగే నీళ్ల కోసానికి మస్తు తక్లీఫ్ అవుతున్నదట. చాలా రోజుల సంది నీళ్ల కోసానికి సక్కుల గోచబడుతున్నారు. ఇట్లయితే లాభం లేదని వాళ్లే నీళ్ల క్యానును కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇట్లా ఇగో గీ చిన్నోడు ఏం చెప్తున్నాడో ఈనుండ్రి. నా పేరు కే రమన్. నేను బొంగళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అసలు వాటర్ వస్తలేదు. కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు. ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాను. క్లాస్ రూమ్లో మనిషికి ₹2 వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్లో పెట్టుకొని తాగుతున్నారు. అయినా కానీ వాటర్ క్యాన్ సరిపోతలేదు. ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాం. ఈ పిల్లల మాటలిని రాజ్యం వెళుతున్న పెద్దలు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళకే తెలియాలి పోన్రి. పిల్లలకు కనీసానికి తాగేదందుకు సుతం నీళ్ళియ్యని పాలన మీరు చేస్తేంది చెయ్యకుంటేంది? నెరీగింత అధ్వానం ఉంటదా? పిల్లలే పైసా జమ చేసుకొని తాగునీళ్లు కొనుక్కునే పరిస్థితి దాపురించిందంటే అసలుకు రాష్ట్రంలో పరిపాలన నడుస్తున్నదా ఇంకేమన్నా జరుగుతున్నదా అని పొట్టు అందుకుంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. మీటింగ్లలో వాటర్ బాటిళ్లు టీలు స్నాక్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మన పాలకులకు పిల్లలకు తాగునీళ్ళన్న చక్కగా సరఫరా చేయాలనే సోయి లేకుంటున్నారు. ఈ సుంటోళ్ళు రాజ్యం చేసుడు కంటే బేకారు ముచ్చట ఇంకోటి లేదని మస్తు గరానికి అత్తున్నారు. మరిగా విద్యాశాఖ మంత్రి కమ్ సీఎం రేవంత్ అన్న జర విద్యార్థుల సమస్యల మీద కూడా కొంచెం దృష్టి పెట్టుండ్రి. లేకుంటే మిమ్ములను విద్యార్థులు సుతం ఇష్టం వచ్చినట్టు తిట్టే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చెయ్యుండ్రి. ఏమంటున్నాం? తెలంగాణలో భూముల సమస్యలు ఏం లేకుండా చేస్తున్నాం. పోయిన సర్కార్ ధరణితోని రైతులను ఆగం చేసింది. మేం మాత్రం భూముల తక్లీఫ్లన్నీ తీరుస్తున్నామని మంత్రి పొంగులేటి సీనన్న మైకుల ముంగటికి వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు. కానీ మోక మీద మాత్రం కథ అలాగున్నదిలా. ఇగో గిడో అన్న భూమి సమస్య తీరుస్తలేరని ఏం చేసిండో చూడురు మీరు. భూమి
భూమి సమస్య తీర్వలనని ఏకంగా కలెక్టరేట్ బంగులనే ఎక్కిండు గదా. మీదికెంచి నా సమస్య తీర్వకుండా నా దగ్గరకెవ్వలొచ్చినా ఈడికెంచి దుంకి చేస్తానని బెదిరించిండు అందర్నీ. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం షమ్నాపూర్లుండే పట్నం సురేందర్ కు భూముంటే ఆయన నాయన రమేష్ పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిందట. కాకుంటే ఈ సురేందర్ అన్న ఫోటోతోని ఆధార్ కార్డ్ ను లింకు చేసే వరకు రైతు బంద్ అత్తలేదట. పంట రుణం తీసుకుందామన్నా ఇత్తలేరట. అట్లనే ఆళ్ల ఊరి శివార్ల యవసం భూమి కొంటే అది సుతం ఆళ్ల నాయన పేరు మీదనే వచ్చిందట. దానికి సుతం రైతు బంద్ అత్తలేదట. నా పరిస్థితి ఇట్లున్నది, దీన్ని సరిజయ్యుండ్రని ఎన్ని మాటల అధికారుల చుట్టూ తిరిగినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇంకా ఈ ఆఫీస్ల పొంట తిరిగే ఓపిక నాకు లేదు. నా భూమిని నా పేరు మీద ఎక్కియమంటున్నా. నేనేమన్నా మంది భూములు గిట్లా అడుగుతున్నానా? మంచి మాటతో చెప్తే అధికారులు ఇనేతట్టు లేరని చెప్పి ఇట్లా కలెక్టరేట్ మీదికెక్కి చాలా సేపటిదాకా అక్కడున్నోళ్ళందరినీ పరేషాన్ చేసిండు. కానీ భూమి కోసానికి అవసరమైతే జీవి తీసుకుందామని అనుకున్నాడంటే ఆ అన్న ఎంత గూసవడ్డడో ఏం కథనో పోన్రి. మరిగా రెవెన్యూ మంత్రి పొంగులేటి సీనన్నో హోక ఈ అన్ననే కాదు, ఇంకా చాలా మంది రైతులు ఇట్లనే అవస్థ పడుతున్నారు. జర ఇప్పటికైనా రెవెన్యూ సదస్సులు పెట్టి భూముల పంచాదులు అన్ని దెంపుండ్రి, లేకుంటే విసుగచ్చిన రైతులు ఏదైనా చేస్తారు. అటెన్క హరి అన్న కృష్ణ అన్న ఏం ఫాయిదా ఉండదు. కాబట్టి ఇప్పటికైనా రైతుల భూముల తిప్పలన్నీ తీర్వుండ్రి, సరేనా? దునియాలో ఎక్కువ జనాభా ఉన్న దేశాల మన దేశం ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నది. కానీ తొందరలోనే మొదటి స్థానానికి సుతం పోతదని జనాభాను అంచనా గట్టే సంస్థలు చెప్తున్నాయి. ఇక జనాభాతో నట్టుగా మన దేశంలో పేదరికం సుతం ఎక్కువనే అవుతున్నది. అయినా కూడా ఎక్కువ మందిని కనాలే, ఇంకా జనాభాను పెంచాలి అంటున్నారు రాజకీయ నాయకులు. దీని మీద ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నాడో మీరైనుండ్రి. బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. ఈరోజు మీరు కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ 2 కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనాలి. ఈ మాట మాట్లాడాలి. మీరు మీ ఊర్లో ఇస్తాం, మీ కాన్స్టిట్యున్సీ ఇస్తాం, మీ మండలంలో ఇస్తాం, కానీ మీ ఫ్యామిలీలో కూడా మానిటర్ చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో. ఆ స్టేజ్కి వస్తున్న దిశ. ఇన్నరా 2 వద్దు 1 ముద్దు అనే పరిస్థితి నుంచి ఇప్పుడు 2 వద్దు 3 ముద్దు అనే కాడికి వచ్చింది. అట్లా అని మన దగ్గర ఏమన్నా జనాభా తక్కున్నదా అంటే అట్లా కూడా ఏం లేదు. కాకుంటే ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతోని చూసుకుంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల జనాభా తక్కువనే పెరుగుతున్నది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 3-4ని అంటున్నారు గాని మన దగ్గర మాత్రం 1 లేకుంటే 2నే అంటున్నారు. దీంతోని జనాభా పెద్ద మొత్తంలో పెరుగుతలేదన్నట్టు. ఇక జనాభాను బట్టే సెంటర్ సర్కారు కొన్ని నిధులు విడుదల చేస్తది. అట్లనే పార్లమెంట్ స్థానాలు సుతం జనాభాను బట్టే పెరుగుతాయని అంటున్నారు. కాబట్టి ఆ లెక్కలు తీసే లోపట్నే జల్దిన పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు సార్ అంటున్నాడు. అవసరమైతే లగ్గమై పిల్లలు పుట్టనోళ్ళ లెక్కలు కూడా తీసే పని ముంగటేసుకొని వాళ్ళకి అవగాహన కల్పిస్తారట. ఇగటు తమిళనాడు చిన్న సీఎం ఉదయనిధి సుతం కొత్తగా పెండ్లైనోళ్లు వీలైనంత జల్దిన పిల్లల్ని గనుండ్రని పిలుపునిచ్చింది యాల. అసలుకైతే కుటుంబ నియంత్రణను తమిళనాడు రాష్ట్రమే మొదగాల అమలు చేసింది గాని దాంతోని మనం ఇబ్బంది పడాల్సి వస్తున్నదని చెప్పుకొచ్చిండు. నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తమిళనాడులో ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్య కంటే 8 దాకా తగ్గే ఛాన్స్ ఉన్నది. జనాభా నియంత్రణల ఘోరంగా ఫెయిల్ అయిన ఉత్తర భారతదేశంలో మాత్రం 100 సీట్ల దాకా పెరుగుతాయని అన్నాడు. ఇంతకుముందు 3 పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనీకి అవకాశం లేకుండా చేసిండ్రు. కానీ ఇప్పుడు అసుంటి నిబంధనలు లేకుండా చేస్తున్నారు. ఇక సర్కారు ఉద్యోగులు ఎంతమంది పిల్లల్ని కన్నా కూడా సెలవులు ఇస్తామని సీఎం చంద్రబాబు సార్ చెప్తున్నాడు. ఈ లెక్కన లీడర్ల మాటలు చూస్తుంటే రేపట్ల ఎక్కువ మంది పిల్లల్ని కన్నోళ్లకు ప్రత్యేక అవకాశాలు అచ్చేతట్టే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి ఎక్కువ మంది పిల్లల్ని కనేటోళ్లకు ఎసుంటి ఆఫర్లు పెడతారో. ఇయాల రేపు బయట ఏ తిందామన్నా దేంట్లో ఏం కలుపుతున్నారో అర్థం కాక పరేషాన్ అయ్యే పరిస్థితి ఉన్నది. అట్లాని బయట ఏది పడితే అది తినకుండా కొంచెం పేరుపోయిన కంపెనీలు తయారు చేసినాయి కొనుక్కొని తిందాం అనుకుంటే అవి సుతం ఎట్లుంటాయో సమజ్ కాకుండానే ఉన్నది. అదేంది పెద్ద కంపెనీలు తయారు చేసినవి మంచిగానే ఉంటాయి కదా అని అంటారా? అవు వాళ్ళు తయారు చేస్తే మంచిగానే ఉంటాయి కానీ ఇగో చూడుర్రి బయట పరిస్థితి ఎట్లున్నదో మీరే.
చూస్తున్నారా అనుల్లా బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ షాపత్తా బ్రూక్ బాండ్ తాజ్ మహల్ షాపత్తా వీల్ సర్ఫ్ పారాషూట్ కొబ్బరి నూనె బట్టలు వాసనచేతందుకు వాడే కంఫర్ట్ కండిషనరు నెత్తికి పెట్టుకునే క్లినిక్ ప్లస్ షాంపూ పాన్స్ బాడీ లోషన్ ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టు పెద్దగానే ఉన్నది ఈ సామాన్లన్నీ ఉన్నది ఏ గోడౌన్లనో హోల్సేల్ షాపులనో గిట్లా కాదు తీరుతీర్ల కంపెనీలు తయారు చేసే ఈ నిత్యావసర సరుకులన్నిటినీ ఇప్పుడు ఒకటే కాడ తయారు చేస్తున్నారు అక్రమంగా పైసలు సంపాదించనీకి రంగారెడ్డి జిల్లా కాటేదాన్ల పెద్ద మొత్తంలో కల్తీ నిత్యావసర సరుకులు తయారు చేస్తున్నారట పితికంతా కూడా అనుమానం రాకుండా అచ్చం ఒరిజినల్ ప్యాకెట్ల లెక్కనే తయారు చేసి అమ్ముతున్నారట కొందరు కాంత్రిగాళ్ళు ఈ ముచ్చట మైలార్దేవు పల్లి ఎస్ఓటి పోలీసులకు తెలిసి అక్కడికి పోయి చెకింగ్లు చేస్తే ఈ కల్తీ భాగోతం బయటపడ్డది అరరరరే ఏం కల్తీగాళ్ళు మోపైనరుల్లా ఇయాల రేపు ఏం తిందామన్నా ఏం కొందామన్నా పరేషానే ఉన్నది అసలుకు ఏది నకిలీదో ఏది ఒరిజినలో కూడా తెలియకుండానే తయారు చేసి పాడి చేస్తున్నారు కొందరు బద్మాషిగాళ్ళు పైసలు సంపాదించనీకి మనుషుల పానాలను సుతం పనంగా పెడుతున్నారంటే ఇళ్లను ఏ చెప్పులతోని కొట్టాలనో కూడా సముజైతలేదని తుక్కు తిడుతున్నారు ఈ కల్తీల ముచ్చట తెలిసిన అక్కడి జనం మరి లేకుంటే అందుల్లా ఇంట్లో చిన్న పిల్లలు పానం మంచిగా లేనోళ్ళు కూడా ఉంటారు అసుంటోళ్ళు ఇట్లా నకిలీ తింటే వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లా దెబ్బతింటాయి చెప్పుండ్రి అసలుకైతే ఇట్లా నకిలీలు తయారు చేసినోళ్లకు వాళ్ళ నకిలీ సరుకులనే తినిపియాలి వాళ్ళ ఇంట్లోలతోని సుతం అవే తినిపియాలి అట్లయితేనే జనాల బాధ ఏందనేది వాళ్ళకి తెలుస్తది మరి ఇక పోలీసార్లు ఇక్కడ ఒక్క కాడనే కాదు ఈ నకిలీగాళ్ళు అంతటున్నారు కాబట్టి అసలుకు ఎక్కడెక్కడ ఏమేం కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు ఏం కథ అనేది మంచిగా విచారణ చెయ్యుండ్రి లేకుంటే ఈ కల్తీగాళ్ళు ఇట్లనే రెచ్చిపోతారు కాబట్టి జర చూసుకోండ్రి కాలం ఎంత మారినా దునియా ఎంత డెవలప్ అయినా కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాలను ఇడిచి పెడతలేరుల్లా ఎవ్వరు పుట్టిస్తారో తెలియదు కానీ కొత్త కొత్త ఆలోచనలు చేసి జనాలను ఇంకా అజ్ఞాతంలోనే ఉంచుతున్నారు కొందరు ఇగో గిడ ఊరాళ్ళు మొత్తం మంది ఇండ్లకు తాళాలు వేసి ఊరవతలకి పోయినరు మరి వాళ్ళు గట్ల ఎందుకు వేసిండ్రు ఏం కదా తరుచుకుని పాటగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలసాగర్ ఊళ్ళే ఒకలు జీవిడిచి దశదిన కర్మ పూర్తి కాకముందే ఇంకొకరు జీవిడిస్తున్నారట అట్లా ఇప్పటిదాకా ఒకటే నెలల 11 మంది జీవిడిచిరట దీంతోని అసలుకు మన ఊరికి ఏమైతున్నది ఏదో కీడు సోకినట్టే ఉన్నదని చెప్పి ఊరోళ్ళంతా పొద్దటీలే ఊరు మందుకున్న మానేరు వాగులకు కీడు వంటల కోసానికి పోయినరు ఇదివరకు సుతం ఇట్లనే కొంతమంది జీవిడిస్తే కీడు వంటలకు పోతే ఊళ్ళే అందరూ మంచిగున్నారట అందుకే ఇప్పుడు సుతం మల్లోపరి కీడు వంటల కోసానికి పోయినరన్నట్టు అసలుకు ఏం జరిగిందో గీ అవ్వ చెప్తున్నది నుండ్రి అయితే ఇట్లా కీడు వంటలో పోతే మంచి జరుగుతుందని అయ్యగారు చెప్పిండు చెప్తే పొద్దున 5 గంటలకు అంటే ఒక నెలలో 11 మంది చనిపోతే మరి అయ్యగారికి ఇట్లా చనిపోతారు ఎట్లా అంటే మరి కీడు వంటలో పోరి ఇట్లా ఒక నెలలో చచ్చిపోయారు కదా అంటే సరే అని వచ్చినాం ఇన్నరా నెల రోజుల్లోనే 11 మంది కాలం చేసిర్రు కాబట్టి కీడు వంటలకు పోతే మంచి జరుగుతుందని పంతులు చెప్పే వరకు ఇట్లా వంటలకు వచ్చిర్రట ఇదివరకు సుతం ఇట్లా కీడు వంటలకు పోతే మంచి జరిగిందట ఇప్పుడు సుతం మంచి జరుగుతుందనే నమ్మికతోని తెల్లారంగా 5 గంటలకే వచ్చిర్రట మళ్ళా చీకటి పడ్డాక ఇంటికి పోతారట ఊర్లో చాలా మంది చనిపోతున్నారు మాకు మంచి జరగాలని వేద పండితులు గారు చెప్పారు దాని గురించి మేము ఇక పొద్దున్న 5 గంటలకు నసుకులా వచ్చేసినాం మళ్ళీ సాయంత్రం 6 గంటలకల్లా మళ్ళీ చీకటి పడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం మాకు మంచి జరుగుతుందని నమ్మకం కోసం వచ్చినాం ఎవరు ఒక్కరు కూడా లేరు అందరం వచ్చేసినాం అద్ది ముచ్చట పిల్లా జల్లా ముసలి ముతక ఎవ్వరు లేకుండా ఊరుకు ఊరు మొత్తం ఖాళీ చేసి ఇట్లా వంటలకచ్చిర్రట మరిగా పోలీసార్లు అసలు ఇంతకు ఆ ఊళ్ళే 11 మంది ఏ కారణాలతోని జీవిడిచిర్రు వాళ్లకు ఏం జరిగింది ఏం కథ అనేది విచారణ జయ్యుండ్రి పానం మంచిగా లేక జీవిడిచిర్రా టక్కరై జీవిడిచిర్రా లేకుంటే ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నారా దానికి కారణాలు ఏందనేది మీరు తెలుసుకొని ఆ ఊరి జనాలకు అవగాహన కల్పియుండ్రి లేకుంటే ఇట్లనే ఊరికి కీడైందనో లేకుంటే ఇంకేదో అనో లేనిపోని భయాలతోని జనాలంతా పరేషాన్ల పడుతున్నారు అరచేట్ల దునియా మొత్తం కండ్ల పడుతున్న ఈ కాలంలో సుతం గిసుంటి మూఢనమ్మకాలు పట్టించుకునేటోళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళ లోపట అవగాహన కల్పించి మల్లోపరి ఇసుంటి జరగకుండా జర చూసుకోండ్రి ఏమంటున్నాం సరేనా
చిన్నతనంలో ఏమన్నా చదువుకుంటేనో హోంవర్క్ రాయకుంటేనో బడికి పోవాలంటే పానం అంతా గజ్జుమని ఉనికేది. మా సార్లు ఎక్కడ ఈత పరిగెబట్టి మొట్టల మీద నుంచి ఎంత కొడతారోనని ముందే ఏడుస్తుంటిమి. కానీ ఇప్పుడు రోజులు మారినాయి. అసలుకు కొట్టక ముందే పిల్లగాలు పరేషాన్ చేస్తున్నారు. ఇటు అయ్యవ్వల గారావం సుతం ఎక్కువ అయ్యి మావోలను కొట్టనే కొట్టదని పిల్లల ముంగట్నే సార్లకు చెప్తే ఇక పిల్లలు ఏడింటారు, సార్లు ఏం చేయగలుగుతారు. అందుకే గిడో సార్ ఏం చేసిండో చూడు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం మీదా మాదా? ఆ సారు ఏం మాట్లాడుతున్నాడో ఇన్న రానుల్లా. పొద్దుటీలి ప్రార్థన చేసినప్పుడు పిల్లలందరినీ నిల్చుండబెట్టి ఇట్లా అడిగిండు. ఉత్తగా అడుగుడే కాదు ఇంకేం చేసిండో చూడుండ్రి. మాదైతే చెప్పండి, మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. పిల్లలు చదవకపోవడానికి మాదే కారణమైతే మీ అందరికి దండం పెట్టి మరీ చెప్తున్నా అనుకుంటా అమాంతం కింద వండుకున్నాడు. పోనీ అట్లా చేసి ఊరుకున్నాడా అంటే లేదు లేదు ఇంకేం చేసిండో చూడుండ్రి. మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ పిల్లలు వద్దు సార్ అన్నా కూడా ఈయనకుంటా గుంజిల్ సుతం తీసిండు. ఈసారి ఇట్లా గుంజిల్ తీస్తుంటే పిల్లగాళ్లకు సుతం ఏం చేయాలనో సమజ్గాలేదు. కాకుంటే వద్దు సార్ మీరట్లా చెయ్యకుండ్రి అని అందరికందరు మొక్కుతున్నారు. ఇక ఆఖరుకు ఇంకేమన్నాడో కూడా ఇనుండ్రి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసమైతే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఇన్నరా పాపం ఆ సార్ ఎంతో బాధతోని మాటలు చెప్పిండు. సార్లంతా ఎంత కష్టపడి చదువు చెప్పినా ఎవ్వరికి చక్కగా చదువస్తలేదట. పోనీ క్రమశిక్షణతోని ఉంటున్నారా అంటే అది సుతం లేదట. గందుకే ఏం చెయ్యలేక ఇట్లా చేసిండట. ఇంతకు ఇది ఎక్కడి ముచ్చట్నో చెప్పలేదు గదా. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ స్కూల్లో పిల్లలు చదువుతలేరని ఆ బడి పెద్ద సారు రమణ సారు ఇట్లా చేసిండు. ఇగి ముచ్చట తెలిసిన మంత్రి లోకేష్ సారు హెడ్ మాస్టర్ గారు అందరం కలిసి పనిచేసి ప్రోత్సహిస్తే మన సర్కార్ బల్లల్లో చదివే పిల్లలు అద్భుతాలు చేస్తారు. వాళ్ళని కొట్టకుండా అర్థం చేసుకునేటట్టు చేసిన మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన మంచిగున్నది. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదాం, వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలేద్దామని కామెంట్ కూడా చేసిండు. ఈసారి బాధ చూసన్న పిల్లలు ఈ కాడికేంచి మంచిగా చదివి పేరు తెచ్చుకోవాలని, అట్లనే తల్లిదండ్రులు సుతం పిల్లలను అదుపులో పెట్టుకోవాలని, బుద్ధిగా మెలగాలని మన రచ్చబండ తరపున కూడా కోరుకుంటున్నాం. మన తెలుగు సినిమాలలో కొట్లాటల సీన్లు వచ్చినాయి అంటే ఎక్కువ వినబడే మాట రక్తం ఏరులై పారుతుందని. మామూలుగానైతే వర్షం పడ్డప్పుడు వరద నీళ్ళు ఏరులై పారుతాయి, కానీ రక్తం ఏరులై పారాలంటే బొచ్చడంత రక్తం పోవాలి. కాకుంటే ప్రత్యర్థులకు భయం పుట్టించేందుకు గీ మాట చెప్తుంటారు. కానీ గిడో కాడ మాత్రం నిజంగానే రక్తం ఏరులై పారింది. కావాలంటే మీరు కూడా చూడురు. వాయమ్మని ఏదో మాట వరుసకు రక్తం ఏరులై వారుతుందని అంటారు గాని ఈడ నిజంగానే ఏరులై వారుతున్నది గదా. గింత రక్తం ఏడికేం చేస్తున్నది ఏం కథ అంటారా? అది రౌతం లెక్కనే ఉన్నమాట నిజమే గాని రౌతం కాదు. ఇరాన్ దేశంలో ఉన్న రెయిన్బో ఐలాండ్ లా రక్తం లెక్కనే ఎర్ర రంగుల వాన పడ్డది. ఆకాశానికి రక్తనాళాలుంటే అవిటికి షిల్లు పడ్డట్టే వర్షం పడ్డది. ఇక ఆడవడ్డ వాన అక్కడున్న కొండల మీద నుంచి సముద్రంలోకి పోయే వరకు అక్కడ బీచ్ మొత్తం ఎర్రగా అయింది. దీన్ని చూసినోళ్ళు ముందుగాల పరేషాన్ అయినా తర్వాత ముచ్చట తెలిసి ఏరులై పారుతున్న రక్తం లెక్కున్న వరదను చూడనికి పర్యాటకులు చాలా మందే పోతున్నారట. ఇక దీన్ని అక్కడికి పోయిన టూరిస్టులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. రెయిన్బో ఐలాండ్ ఉన్న జాగల చాలా ఏళ్ల కింద అగ్నిపర్వతం ఉండేదట. దాంట్లోకేంచి బయటకు వచ్చిన లావా సల్లబడి ఈ దీవి ఏర్పాటైందట. గందుకే అక్కడున్న మట్టిలా ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉండుట్లా వాన నీళ్లు రక్తం లెక్క ఎర్రగైతున్నాయని అంటున్నారు అక్కడి చరిత్రకారులు. ఏదేమైనా ఇప్పుడు ఈ ముచ్చట మాత్రం అక్కడి జనాలనే
కాదు వీడియో చూస్తున్నోళ్ళని సుతం పరేషాన్ చేస్తున్నది అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా మరి దీన్ని వైరల్ చేస్తున్నారు. ప్రకృతిలో ఉన్న వింతలల్లా ఇదొకటి. దీన్ని చూస్తుంటే ఉన్న ఫలంగా అక్కడికి పోవాలని అనిపిస్తున్నది అనుకుంటా ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి మీరేమంటారులా? ఇగో ఇవులా ఇయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటామల్లా. నమస్తే.